మరి శాసనసభ సమావేశాల్లో బడ్జెట్‌పై విచారణ, మరి వివరణ, మరి దాని మీద దేనికి ఏ ఏ విధంగా కేటాయించిర్రు? మరి దానికి మరి ఎట్లా ఏ సంక్షేమ పథకాలలో మీరు తక్కువగా మరి కేటాయించిర్రు? మరి 6 గ్యారంటీలకు సంబంధించిన ఆటికి మీరు నిధులు మరి సక్రమంగా పంపిణీ చేసేటట్టుగా కానరాట్లేదు. మరి ఏ విధంగా చేస్తారు అనే దాని మీద మరి ప్రతిపక్ష పార్టీలైనటువంటి మరి టీఆర్ఎస్, మరి బీజేపీ పార్టీలు మరి అడగాల్సి ఉండే వివరణ, దాని మీద వివరణ లేవనెత్తాలి. ఎందుకంటే ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మరి ఓల్డ్ సిటీకి తర్వాత దానికి సంబంధించినటువంటి మన రైల్వే ట్రాక్ లోకల్ ట్రైన్లకు సంబంధించి దానికి మరి మాకు అది కావాలి. మరి దానివల్ల కొంత మన విమానాశ్రయానికి ఇట్లా కొంత అటు వెళ్ళేటందుకు ఉంటుంది అనే దాని మీద క్వశ్చన్ లేవనెత్తినప్పుడు మరి దానికి ముఖ్యమంత్రి మరి దానికి ఏ విధంగా పోతుంది, ఎట్లా అనే దాని మీద మరి వివరణ ఇచ్చిండు. మరి అదేవిధంగా మరి టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కూడా మరి దాని మీద ఎంతసేపటికి మరి మీరు ఇది చేసిర్రు అంటారు తప్పితే మరి ఎవరు ఏం చేసిరు అనేది తర్వాత మరి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కాబట్టి మరి బడ్జెట్ మీద లోతుగా మరి కొంత వివరణ, దాని మీద మరి ఇరు పార్టీలు కూడా వివరణతోటి కూడినటువంటి మరి సమాధానాలు తర్వాత పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటే బాగుండేది. మరి హరీష్ రావు మరి కొంచెంగా ముందుకు పోయి మరి మీరు కావాలని మా సమయంలో మీటర్లకు సంబంధించిన దాంట్లో మరి మేము దేనికి కూడా మేము ఒప్పందాలు చేయలేదని మరి హరీష్ రావు అనటం, తర్వాత అట్లనే మరి తెలంగాణ మరి మరి ఇది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరి నల్గొండ ఎంపీ మరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డి, మంత్రి మరి రోడ్లు భవనాల శాఖ మంత్రి మరి ఆయనని మరి ఆప్ నాలెడ్జ్ అని మాట్లాడటం, ఈ మరి ఒక విజ్ఞతగా ఒక శాసనసభలో ఒక ఇదిగా మాట్లాడాలని మొన్ననే మరి కూనంనేని సాంబశివరావు మరి మొన్ననే చెప్పిండు, ఈ గతంలో ఉన్నట్టుగా లేవు, అసెంబ్లీకి సంబంధించినటువంటి విలువలు మర్చిపోయి మరి మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నదని మరి మొన్ననే చెప్పిండు. మరి ఆ విధంగా కాకుండా శాసనములో దానికి ఒక బడ్జెట్కు సంబంధించిన మరి దాని మీద పూర్తి మరి ఆ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బడ్జెట్ను మరి ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్లో దేనికి తక్కువ అయినది, ఆ నిధులు దేనికి సరిపోతాయి అనే దాని మీద మరి వాదన చేసి దానికి వివరణ ఇట్లా చేస్తే బాగుంటుందని వివరణిస్తే బాగుండేది. మరి అట్లాగే ఇక్కడైతే ఒకటి స్పష్టంగా కానొస్తుంది, కేసీఆర్ కిట్టు, తర్వాత గొర్రెల పంపిణీ, తర్వాత బతుకమ్మ చీరల విషయం ఏదైతుందో మరి సిరిసిల్లకు సంబంధించినటువంటి కావచ్చు, మరి కొన్ని ఏరియాలలో ఉన్నటువంటి పద్మశాలకు సంబంధించి మరి వాళ్ళు ఏదైతున్నదో వాళ్ళ దగ్గర నుంచే చీరలు తీసుకుంటున్నాం. మరి తెలంగాణ బతుకమ్మకు పంచే చీరలు అని చెప్పినప్పటికీ మరి సూరత్ నుంచి తెచ్చి మరి పేరేమో అక్కడికి సంబంధించిన సిరిసిల్లకు సంబంధించి ఇంకా కొన్ని ఏరియాలలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి పద్మశాలకు సంబంధించినటువంటి నేతన్నలకు సంబంధించినటువంటి మరి వాళ్ళని సాకు చూపి తర్వాత సూరత్ నుంచి కేజీల లెక్క చీరలు తీసుకొచ్చి మరి చీరల ఖర్చు చాలా 100 రూపాయలు పడ్డదాన్ని మరి అవినీతి అక్రమాలు ఎంతో జరిగినాయని, తర్వాత గొర్రెలకు సంబంధించిన దాంట్లో మరి ఆల్రెడీ నడుస్తున్నది. మరి దాన్ని ఏసీబీకి సంబంధించిన వాళ్ళు యాదవులు మరి ఏదైతున్నదో మరి వాళ్ళు లోన్ల విషయంలో ఇద్దరికి గొడవలు జరగటం వల్ల దాన్ని కేసు పెట్టడం జరిగింది, దాంట్లో అక్రమాలు జరిగినాయని మరి దాన్ని పట్టుకునే మరి డొంకంతా కదిలిస్తున్న పరిస్థితి అయితే అర్థమవుతుంది. మరి వీటన్నిటి మీద మరి మరి ఎవరెవరు నిన్న శాసనసభలో ఎవరెవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, దేనిపై ఎక్కువ చర్చ చేసిరనే దాని మీద మరి చూద్దాం. చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. మరి మార్నింగ్ న్యూస్ కు స్వాగతం, మీ సూర్యం. మరి ఈరోజు పత్రికలలో ఏమేమి ఉన్నాయో మరి ఆ వార్తలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మరి మొదటగా మన తెలంగాణ పత్రిక, దాన్ని ఒకసారి చూద్దాం. మరి గొర్రెలకు సంబంధించినటువంటి మరి ఇప్పుడే చెప్పాము, మరి గొర్రెలకు సంబంధించినటువంటి మరి వాటిపైన తర్వాత మరి అన్ని అబద్ధాలే చెప్తురని మరి టిఆర్ఎస్ కు సంబంధించిన మరి దీని మీద మరి అట్లే మేడిగడ్డకు సంబంధించిన దాని మీద కుంగుబాటు కాంగ్రెస్ కుట్ర అని మరి
మాజీ మంత్రి మరి కేటీఆర్ అనటం, తర్వాత ఈ వికసిత్ భారత్లో మరి రాష్ట్రాలే కీలకము, దాని మీద మరి నిన్న మరి కొన్ని ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రులు ఎవరైతున్నారో మరి వాళ్ళు మొత్తం కూడా పోనట్టుగా కానొస్తుంది. వీటిపై ఒక్కసారి మరి చూసి తర్వాత వీటి మీద మాట్లాడుకుందాం. విచారణకు సిద్ధమా? బతుకమ్మ సీరెలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ పథకాల్లో అవినీతిపై సీఎం సవాల్. లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను 7,000 కోట్లకు అమ్మేశారు. 10 ఏళ్లలో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు తీరని నష్టం. ఆస్తుల లెక్కలు సరే, అమ్మకాల సంగతేంటి? లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిన బీఆర్ఎస్ నేతల్లో మార్పు లేదు. వచ్చే ఎన్నికల నాటికి పాత బస్తీలో మెట్రో పరుగులు. మోటార్లకు మీటర్లపై హరీష్ రావు అసత్యాలు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీని పెద్దన్నగా సంబోధించాను. అక్బరుద్దీన్ కాంగ్రెస్లోకి వస్తే కొడంగల్లో గెలిపించి డిప్యూటీ సీఎంని చేస్తా. బడ్జెట్ పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మరి అట్లాగే మరి ఉప ముఖ్యమంత్రి కూడా మరి విపక్ష నేతలది అంతా విష ప్రచారం చేస్తారు. మరి గత 10 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అవినీతి అక్రమాలకే పాల్పడ్డది. ప్రజలకు ఏదైతే కావాలనో దాన్ని పూర్తిగా అందించలేకపోయింది. తర్వాత దాంట్లో ఏవైతే చేస్తామని చెప్పారో వాటి మీద అయితే పూర్తిగా అవినీతి జరిగినట్టుగానైతే మరి తెలుస్తున్నది. మరి వాళ్ళు అనేది కూడా అట్లనే ఉన్నది. దీనిపై ఒకసారి చూద్దాం. విపక్ష నేతలది విష ప్రచారం. బడ్జెట్లో అంకెల గారడి ఏమీ లేదు. వ్యవసాయానికి 72,000 కోట్లు, హైదరాబాద్కు 10,000 కోట్లు కేటాయించడం తప్ప మేము వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టాం. గొప్పల కోసం బీఆర్ఎస్ బడ్జెట్లు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మరి మేమైతే గొప్పలకు పోవట్లేదు. మరి ఏదన్నా వాస్తవిక బడ్జెట్ ఏ విధంగా ఉంది, లోటుపాట్లని పరిశీలన చేసుకుంటూ, పర్యవేక్షణ చేసుకుంటూ మరి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత మిగిలిన పార్టీలకు సంబంధించిన వాళ్ళ సూచనలు మేరకే చేస్తున్నాం. మరి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకైతే ఏ విధంగా చేయాలనే సూచనలు, సలహాలు అడగడంలో మాత్రం మేము వెనుకోబోయేది లేదు. మరి వాళ్ళు చెప్పకపోతే మేము చేసేది ఏమి లేదు అన్నట్టుగా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఒకసారి మరిగా దీనికి సంబంధించిన బతుకమ్మ చీరలు అన్నిటి మీద కూడా ఒకసారి న్యూస్ రీడింగ్ చేద్దాం. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో మాటల యుద్ధం నడిచింది. గత బీఆర్ఎస్ సర్కార్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అన్ని రంగాల్లో అవినీతి చేసిందని అసెంబ్లీలో మండిపడ్డారు. గొర్రెల స్కామ్, కేసీఆర్ కిట్లు, ఆఖరకు ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ సీరియల్లోనూ స్కామ్ చేశారని సీఎం విమర్శించారు. ఇంత జరిగిన సభలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కౌంటర్ ఇచ్చారు. ఇలా తప్పుడు లెక్కలు చెప్తేనే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో భూములను కొల్లగొట్టి చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. భారత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పుల లెక్కలు చొప్పున హరీష్ రావు అమ్మకాలు లెక్కలు చెప్పట్లేదు. ప్రజలు శిక్షించిన వాళ్ళ ఆలోచన మారలేదు అని మరి ఎంతో ఇదిగానైతే మరి ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా ఉన్నది. మరి అట్లాగే మరి నిన్న నరేంద్ర మోడీ మరి రాష్ట్రాలన్నిటి కలిసి వికసిత్ భారత్ అనే మరి ఈ రాష్ట్రాల అభివృద్ధి ప్రజల్లో మరి ఏదైతే ఉన్నదో పేద అనే పదం లేకుండా మరి ముందుకు పోవాలి, దరిద్ర రేఖ నుంచి మరి ముందుకు పోవాలని మరి గ్రామాలలో ప్రజల్ని బలోపేతం చేయడానికి, తర్వాత మరి దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో గ్రాండ్ పథకాలు ఇచ్చే వాటి మీద మరి వీటన్నిటి మీద కూడా రూపకల్పన, మరి ముఖ్యమంత్రుల ఆలోచనల్ని, తర్వాత అక్కడున్న ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి వాటికి సంబంధించిన వాటి మీదనైతే మరి పర్యవేక్షణ జరుగుతుంది. మరి దానిపై మరి ఏమన్నారనేది చూద్దాం. వికసిత్ భారత్ లో రాష్ట్రాలే కీలకం. ఇది అవకాశాల దశాబ్దం. అత్యంత జాగరూకతే ప్రధానం. ప్రజలతో అనుసంధాన ప్రక్రియలో అందరికీ భాగస్వామ్యం. గ్రామీణ పేదరిక నిర్మూలనతోనే నాణ్యమైన మార్పు. జీవన ప్రమాణాలు మెరుగుదలే నిజమైన ప్రగతి. నీతి ఆయోగ్ 9వ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు.
మరి దసరాకు సంబంధించి బతుకమ్మ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మరి పవిత్రంగా మహిళలు మరి ఈ యొక్క బతుకమ్మ పండగ సందర్భంలో మరి ఈ రాష్ట్రంలో మరి పెద్ద పండగ బతుకమ్మ పండగే. తర్వాత మరి దానికి ఆ పువ్వులు పేర్చడంలో గాను తర్వాత వీటన్నిటికి సంబంధించి 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మహిళలు మరి చేసుకుంటూ మరి ఈ బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించే కార్యక్రమం అది. మరి దానికి కూడా మరి కొన్ని నిధులు కేటాయించినట్టుగా ఉన్నది. మరి దాంట్లో మరి ముఖ్యంగా బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో మరి ఆ చీరలు అయితే ప్రజలు వాస్తవంగా కూడా నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా మరి ఆ చీరల్ని ఎక్కువగా మరి కాలబెట్టినట్టుగా మరి ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఏరియాలే మరి ఆ నియోజకవర్గం, తర్వాత మరి మాజీ మంత్రులు కేసీఆర్ మన హరీష్ రావు అటు ఆ ఏరియాకి సంబంధించినటువంటి మరి మన గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మరి ఆ చీరల్ని తగలబెట్టినట్టుగా ఉన్నది. మరి అట్లాగే చాలా మంది మరి నార్లు చల్లిన తర్వాత మండే చల్లిన తర్వాత మరి ఆ మోసులు మరి పిట్టలు తినకుండా మరి వాటికి కూడా మరి అక్కడ పరదాలుగా కట్టినటువంటి పరిస్థితి మరి ఉన్నది. మరి అలాంటి చీరలను తీసుకొచ్చి ఇలా ఎంత దారిద్ర్య రేఖకు ఉన్నటువంటి ఎంత పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళైనా ఎంతో మంచిగా అందమైన చీరల్ని మరి కొనుక్కునే పరిస్థితి. మరి వీళ్ళు ఆ విధంగా మరి తీసుకొచ్చి ₹1000 వెచ్చించి మరి చీరలు తీసుకొచ్చినప్పటికీ మరి ఆ చీరల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు మరి ఆ చీరలు కట్టుకోక మరి వాటి వల్ల ఇలాంటి చీరలు మాకు ఎందుకు ఇస్తారు, మేము కట్టుకోలేమా, మేము కొనుక్కోలేమా అన్న క్వశ్చన్లు కూడా మరి మంత్రులకు, తర్వాత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు మరి మహిళలు ఎదురు క్వశ్చన్ వేసినట్టు కూడా ఉన్నది. తర్వాత బతుకమ్మకు సంబంధించి ప్రభుత్వమే నిర్ణయిస్తుందనే ఒక కుంటి సాకుతోటి మరి తర్వాత నిధులు ఏవైతున్నాయో ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి ఆ నిధుల నుంచే మరి తన కూతురు ఎవరైతున్నారో మరి కవితమ్మ ఈ యొక్క బతుకమ్మ పండుగను ఆడుకుంటూ మరి అనేక ₹1000 మరి ఆ పండుగ పేరు మీద మరి ఖర్చులు చేసి మరి ఎంత ఇది చేసిరనంటే మొత్తం ఫండింగ్ అంతా కూడా ఆగం చేసి అందాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన ఫండింగ్ అంతా కూడా దసరాకు సంబంధించిన ఫెస్టివల్కు సంబంధించినటువంటి దానికి దుబారా ఖర్చులు పెట్టి ప్రజలకు మరి అందకుండా చేసినట్టు మరి ప్రజలకు ఏమిటికి కూడా మరి ఆ నిధులు అందకుండా చేసినటువంటి పరిస్థితి అయితే క్షుణ్ణంగా కానొస్తుంది. మరి అలాగే మరి ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో మరి దాని మీద మరి అట్లాగే మరి గతంలో వాస్తవంగా మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ మరి ఆ రోజు మాట్లాడింది. మరి ఏదైతున్నాయో మోటార్లకు కేంద్ర ప్రభుత్వం మరి మోటార్లకు స్పెషల్ గా మీటర్లు పెట్టి మరి ఆ రైతులు మరి ఎంతైతే కావాలో అంతే ముదగాలు మరి సెల్ ఫోన్లకు సిమ్ములు కొన్న తర్వాత మరి నెలకు ఎంత వాడాలా, మరి ఆ నెట్ ఎంత వస్తుంది అనేది ఏ విధంగానైతే మరి దానికి మరి సెల్లులకు సంబంధించి సిమ్ములకు సంబంధించిన వాళ్ళు రూపకల్పన చేశారు. అదే విధంగా దానికి ఏవైతున్నాయో ఆ మోటార్లకు మరి మీటర్లు పెట్టి మరి దాన్ని అట్లనే నడపాలనే దాని మీద అగ్రిమెంట్ చేసినట్టు అప్పుడైతే మరి పెట్టాలని కొంత రైతులను దౌర్జన్యం, కరెంటుకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రైతులపై దౌర్జన్యం చేసిన మరి కొన్ని దిక్కులలో మీటర్లు పెట్టినట్టుగా కూడా ఉన్నది. మరి అలాంటి పరిస్థితులకు మరి వాటన్నిటిని చేసి మరి తర్వాత 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల నుంచి 500 యూనిట్లు గృహాలకు సంబంధించిన ఏదైతే గృహాలలో 200 యూనిట్ల నుంచి 500 యూనిట్లు ఎక్కువగా కాలుస్తారో వాళ్ళకు కూడా ఈ యొక్క మీటర్లు పెట్టాలనే దాన్ని ఒక షరతును అయితే మరి ఐఏఎస్ కు సంబంధించిన వాళ్ళు మరి గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జెన్కో శాఖకు సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళైతే అక్కడ అగ్రిమెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 2018-19 17-18కి సంబంధించి 18-19కి సంబంధించిన దాంట్లో మరి సంతకాలు పెట్టినట్టుగా క్షుణ్ణంగా మరి నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి చెప్పడం కూడా జరిగింది. దాన్ని చదివి వినిపించడం కూడా జరిగింది. మరి ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా ముందుకు పోయి మరి రాబోయే కాలంలో వచ్చే ఎమ్మెల్యేలు కూడా మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏంటో తెలవాలి కాబట్టి మరి అందుకే మరి దీన్ని రికార్డు కూడా చేయాలి మరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. నినాదం పత్రికలో మరి దాని మీద ఏదైతున్నదో దానికి సంబంధించినటువంటి వాడివేడి చర్చ బడ్జెట్ పై జరిగింది. మరి దానిపైన
హరీష్ రావు మాట్లాడిండు. తర్వాత కాళేశ్వరంపై మరి కాంగ్రెస్ కుట్రలు అంటూ మరి కేటీఆర్ కూడా మాట్లాడిండు. మరి తర్వాత తెలంగాణకు కేటాయింపులు లేవనడం అసంబద్ధం అని కూడా మరి కేంద్ర మన హోంశాఖ సహాయ మంత్రి మరి బండి సంజయ్ మరి వీళ్ళంతా కూడా మాట్లాడారు. మరి ఈ నినాదం పత్రికలో మరి ఏమున్నాయో చూద్దాం. కేసీఆర్ పాలన అవినీతికి పరాకాష్ట, గొర్రెల స్కామ్, కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరల్లో స్కామ్, 10 ఏళ్లలో దోపిడీ చేయని రంగం లేదు, గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల అవినీతి, అబద్ధాలతో సభను ఇంకా తప్పుదోవ పట్టించలేరు, అసెంబ్లీతో ఘాటుగా సమాధానం ఇచ్చిన సీఎం, 10 ఏళ్లలో బీఆర్ఎస్ అన్ని రంగాల్లో అవినీతి చేసిందని అసెంబ్లీలో సీఎం రేవంత్ మండిపడ్డారు. గొర్రెల స్కామ్, కేసీఆర్ కిట్టు, తర్వాత ఆఖరకు ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల్లో కూడా స్కామ్ చేశారని మరి నిండు శాసనసభలో మరి దుయ్యబట్టినట్టయితే కానొస్తుంది. మరి ఇంకా ఇంత జరిగిన సభలో మాజీ మంత్రి హరీష్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మరి ముఖ్యమంత్రి అనటం అయితే మరి చూస్తున్నా. మరి ఇలా తప్పుడు లెక్కలు చేస్తేనే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు మరి గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లాలో భూములను కొల్లగొట్టి చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కొంత మరి దుర్భాషలు కూడా మాట్లాడినట్టుగానైతే కానొస్తుంది. మరి హరీష్ ఏమన్నాడో చూద్దాం. దానికంటే ముందు మరి ముఖ్యమంత్రి మాట్లాడిన దానిపై చిన్న వివరణ చేసుకుందాం. మరి ఎంతగా అసలు ఈ అవినీతి తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో, గత ప్రభుత్వం ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి వాస్తవంగా మరి ఈ యొక్క అవినీతి జరగకపోతే ఇన్ని రోజుల సంది కూడా మరి 7-8 నెలలు అవతల మరి ఎన్నికలకు ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు నుంచి కూడా ప్రతి దాంట్లో స్కామ్ జరిగింది అనే మరి ఆ ఎత్తున గగ్గోలు పెడుతుంటే కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అటు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మరి అన్నప్పటికీ మరి కేసీఆర్ ఇప్పటికీ మౌనంగానే ఉండటంలో మరి అసలు అంతర్యం ఏమిటో కూడా తెలంగాణ ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఇక్కడ స్పష్టంగా వస్తుంది. ఎంతసేపటికి మిగిలిన గతంలో పరిపాలనలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన ఉన్న సమయంలో జగదీశ్వర్ రెడ్డి, మరి ఆ తర్వాత మన హరీష్ రావు, తర్వాత కేటీఆర్, మరి వీళ్ళే ఎక్కువగా మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు పోతే మరి బాల్క సుమన్, తర్వాత మరి తుంగతుర్తికి సంబంధించినటువంటి మరి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్, మరి వీళ్ళే ఎక్కువగా మరి ప్రభుత్వానికి వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన ఈ ఎమ్మెల్యేలలో మరి మంత్రులలో మరి ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడినా, ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఏది మాట్లాడినా కానీ మరి ఎంతో భయభ్రాంతులకు గురి చేసినట్టుగానైతే స్పష్టం. తర్వాత ఒక అడుగు ముందుకేసి దళిత బంధు విషయంలో మరి గాదర్ కిషోర్ అయితే మరి ఒక మాటే జారిండు, మాదిగల లంజోడుగులకు ఇంతకంటే ఎక్కువ ఏమిస్తారని కూడా మరి అంత దుర్మార్గంగా మాట్లాడినట్టు. అంతే ఆయన నుంచి వచ్చిందా లేకపోతే ఆ పదవి అనే ఒక ఉన్నది కాబట్టి దాంట్లో అహంకారం అనే పెంచుకున్నాడో తెలియదు కానీ మరి ఎంత నోటికి ఏ విధమైన మాటలు వస్తే గత ప్రభుత్వంలో అంత భయంకరంగా మాట్లాడినట్టు స్పష్టంగా కానొచ్చింది. మరి ఇప్పుడు కూడా నిన్న శాసనసభలో మరి హరీష్ రావు మరి ఇద్దరు సమతూకం, ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత హరీష్ రావు వయసులో మరి కుడి ఎడమగా ఉండొచ్చు, లేదా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిగా పెద్దవాడు కూడా అయి ఉండొచ్చు ఏమో కానీ మరి అక్కడ శాసనసభలో మరి ఒక పద్ధతిగా మాట్లాడలేని పరిస్థితి స్పష్టంగా కానొస్తుంది. ఈ టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మేము పదవిలో ఉన్నాము అనే విధంగానైతే మాట్లాడినట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. ఎందుకంటే ఆఫ్ నాలెడ్జీ అని అంటే మరి అసలు అక్కడ ఏం జరిగింది, మరి దాని మీద అవినీతి జరిగింది అన్నప్పుడు నువ్వు వివరణ ఇవ్వాలి. మరి వివరణ ఇవ్వకుండా తుంటేసి ముద్దెత్తుకున్నట్టుగా మరి గుమ్మడికాయలు దొంగోడు అంటే మేమే భుజాలు తరుముకుంటున్నట్టుగానైతే మరి టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులలోనైతే ఖచ్చితంగా ఇక్కడ కానొస్తుంది. మరి దానిపై ఇప్పటికి కూడా బడ్జెట్ కు సంబంధించిన దాని మీద మరి మొట్టమొదటిసారి 10 ఏళ్ల కాలంలో మొట్టమొదటిసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి మీడియా పాయింట్ దగ్గర మరి ప్రెస్ మీట్ పెట్టినాడే మీడియా అంతా కూడా అసలు ఇది ఎక్కడి విచిత్రం అని మరి ఎంత విచిత్రమైన ఆలోచన అనేది మరి కేసీఆర్ కు వచ్చింది అనేది మరి ఆ రోజే మరి మీడియా అంతా కూడా మరి ఒక ఇదిగా ఉన్నట్టుగానైతే ఆ రోజు కానొచ్చింది.
మరి మరి ఆయన అలాంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు అవినీతి జరిగింది అని అంటే కూడా మరి ఏ ఏ సమాధానం మరి దాని మీద పూర్తి వివరణ ఇవ్వకపోవడం అంటే ఇది ఖచ్చితంగా మరి ఏదో దురుద్దేశం ఉండాలి, లేకపోతే లోపాయికారగా ఏదో జరగనే ఉండాలనేది మాత్రం ఇది తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నట్టుగానైతే కానొస్తుంది. అంతేకాదు మరి చీల్చి చెండాడుతా అన్నాడు ఒకటే రోజు బడ్జెట్ ఏదైతే ఉన్నదో బడ్జెట్ సమావేశం రోజు ఇట్లా వచ్చిండు, మరి అట్లా వెళ్ళిపోయిండు మరి ప్రెస్ మీట్ పెట్టి మాత్రం ప్రజలను రెచ్చగొట్టేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఆటలు ఆడితే ఊకోడు, 6 నెలల పొద్దస్తమానం నేను సపోర్ట్ చేయకుండా ఇక ఆగేది లేదు, మీ అంతు చూస్తా, మిమ్మల్ని నిద్రపోకుండా చేస్తా, మిమ్మల్ని చీల్చి చెండాడుతా అని మాత్రం ప్రజల్ని రెచ్చగొట్టేటట్టుగా ఒక ఊచదంపుడు మాట అయితే అనిపోయింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 2000 సంవత్సరం నుంచి 2009 వరకు కూడా ఇలాంటి మాటలే, ఊచదంపుడు మాటలు ఏవైతే చెప్పిండో ఆ మాటలల్లో అనేక మంది మరి పేద కుటుంబాలకు సంబంధించిన మరి తల్లుల కడుపు కోతకు మిగిల్చినటువంటి ఈ కేసీఆర్ మళ్ళీ ఈ పదవి పోయిన సమయంలో మళ్ళీ అలాంటి ఆలోచనలు మరి అలాంటి మాటలే మాట్లాడుతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి హరీష్ రావు కూడా మరి ఎంతసేపటికి మరి గొంతు పెంచడం, తర్వాత దాన్ని ఎంతసేపటికి అవతల వాళ్ళని ఒక మాట అంటే మైక్ కట్ చేస్తారు, నీ సమాజకి కూర్చోవచ్చు, ఇక నన్ను వేరేగా అనేది ఉండదు, ఏదన్నా అంటే ఒకవేళ తప్పైన మాటలు ఉంటే అలా కట్ చేస్తాడు, లేకపోతే బహిష్కరణ చేస్తాడు, బయటికి వెళ్ళిపోతే ప్రభుత్వం మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టిందని ఓ బదనాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేయాలనే ఆలోచనలో ఉన్నారే తప్పితే దాని మీద మేము ఎందుకు తప్పులు చేసినాము, అసలు జరగాల్సిన పరిస్థితి ఏంటి, మరి ఇది జరిగితే నువ్వు దీని మీద ఇట్లెట్లా మాట్లాడుతున్నారని సహనం పాటించి తెలంగాణ ప్రజలకు అసెంబ్లీలో మరి పూర్తి వివరణ పరిస్థితి అయితే కానరాని పరిస్థితి. మరి కేటీఆర్ మరి ఆయన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మరి ఇంకా మరి ఒక పార్టీ కార్యకర్తగా లేకపోతే ఒక ఇదిగా మాట్లాడినట్టుగా ఉన్నది. మరి ఈయన ప్రభుత్వంలో ఉండి గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం వీటికి సంబంధించిన ప్రాజెక్టులు నిర్మిస్తే ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగినాయని మరి ఎన్ఎస్డిఏకి సంబంధించినటువంటి ఎన్ఏడిఎస్ కు సంబంధించినటువంటి మరి ఏదైతే ఉన్నదో ఆనకట్టలకు సంబంధించినటువంటి కమిటీ, ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు దాని మీద మరి వివరణ కావాలి, తర్వాత ఎందుకు గుంగినాయో తెలవాలి, దానికి ఏ అవకతవకలు జరిగినాయో చెప్పాలని వాళ్ళు అందులో ఉన్నటువంటి నీళ్ళ నిలదీయాలి మేడిగడ్డకు సంబంధించినవి మరి ఆ రోజు వాళ్ళు చెప్పితే మరి అయ్యాల కేటీఆర్, హరీష్ రావు నీళ్ళ నిలదీశారు. మరి ఈ రోజు వచ్చేసి మరి కాంగ్రెస్ వాళ్ళు నిన్న బడ్జెట్ సమావేశాలు నడుస్తున్న సమయంలో మరి కేటీఆర్ అక్కడికి పోయి కాంగ్రెస్ వాళ్ళ కుట్రలు, మరి కాంగ్రెస్ వాళ్ళు మరి రేవంత్ రెడ్డి పోయి అక్కడ ఏమన్నా పునాదుల కింద ఏమైనా పెట్టిండా, కోమటిరెడ్డి వెంకరెడ్డి పెట్టిండా, లేకపోతే బట్టి విక్రమార్క పెట్టిండా, లేకపోతే ఢిల్లీకి సంబంధించినటువంటి నాయకులు ఖర్గే మరి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏమన్నా వచ్చి ఇక్కడ ఏమన్నా మరి దాన్ని కడుతుంటే ఏమన్నా దాంట్లో ఏమన్నా పెట్టి కుంగేటట్టుగా ఏమన్నా కలిసినట్టు చేసిరా, లేకపోతే ఓం బియ్యం అనే ఏదైనా చేసేటట్టు ఏమన్నా వాళ్ళ కాడ ఏదైనా ఉన్నదా అనేది కూడా మరి ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది వాస్తవం, నిజమేమనేది ఒప్పుకోకుండా ఇంకా ప్రజల మీద ఏదో కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తూ మరి మేము చేసింది కరెక్ట్ ఉన్నదని మరి కేటీఆర్ అంటుండు. మరి దాన్ని ఆయన ఏమంటుండో ఒకసారి చూద్దాం, మరి ఆయన మాటలలో చూద్దాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, ఏదైనా జరిగితే వారిదే బాధ్యత, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన ఆరోపణలట. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ క్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అక్కడ వరుస సమీక్షలు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పవర్ పాయింట్ తర్వాత ప్రజెంటేషన్ ఇచ్చి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఏ విధంగా చేయాలి, ఎట్లా దాని మీద అక్కడ వివరాలు తీసుకొని దాని మీద ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఏది చేసినప్పటికీ టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి గత పాలకులలో ఉన్నటువంటి మరి కొంతమంది మరి ఓడిపోయిన తర్వాతకి వాళ్ళు నోర్లు మూశారు. మరి వీళ్ళు గెలిచిన తర్వాత మాత్రం ఇంకా ప్రజలకు తప్పుదోవ పట్టించే మాటలు చెప్పుతున్నారు అనేది కాంగ్రెస్ అనడంలో తప్పి లేదనేది మాత్రం ఇక్కడ క్షుణ్ణంగా కానొస్తుంది. మరి అది 700 కోట్ల గొర్రెల స్కామ్ కావచ్చు, లేదా మరి
కేసీఆర్ కిట్టుకు సంబంధించినటువంటి అవి కావచ్చు, లేకపోతే మరి ఇప్పుడు బతుకమ్మ చీరలకు సంబంధించింది కావచ్చు, దళిత బంధు విషయంలో కావచ్చు, మరి ట్రైబల్కి సంబంధించిన వీటన్నిటిలలో కూడా మరి జరిగినాయి అని వాళ్ళు అంటున్నప్పుడు జరగలేదు అని నిరూపించాలంటే శాసనములో మీరు గతంలో చేసినటువంటి మీ కాడ మీరు ఏమైనా అడిగితే శాసనసభకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ శాఖకు సంబంధించిన అంటే వాళ్ళు నీకు ఏది కావాలంటే అది ఇస్తానికి రెడీగా ఉంటారు. కాబట్టి మీరు గతంలో చేయని ఏదైతే చేశారో మేము ఇది చేసినాం, అధికార తప్పిదాలు జరిగినాయి, లేకపోతే అధికారులు కాకపోతే కింది స్థాయి లీడర్స్ కావచ్చు, కింది స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు తప్పిదాలు చేస్తే గత ప్రభుత్వం మీద మీరు ఏ విధంగా తప్పు రుద్దుతారు అనే దాని మీద మాత్రమే చెప్పాల్సిన పరిస్థితి అయితే మరి టిఆర్ఎస్ కు సంబంధించిన నాయకులకు ఉన్నప్పటికీ మరి ఎంతసేపటికి దాన్ని మసిపూసి మారేడుకాయలు వీళ్ళు అమ్ముతూ కాంగ్రెస్ వాళ్ళు అమ్ముతున్నారు అని మరి హరీష్ రావు మాట్లాడటంలో మరి ఇది ఎంతవరకు నీతి గల సంబంధించిన మాటలు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. మరి అట్లాగే మరి ఇక్కడ మరి ఈ ఒప్పందాలకు సంబంధించిన దాన్ని మీటర్లపై ఒప్పందాలు ఏవైతున్నాయో మరి ఈ ఒప్పందాలకు సంబంధించినవి కూడా ఒకసారి చూద్దాం. మరి ఈనాడు పత్రికలో మరి తర్వాత అట్లనే ఈ గోదావరి ఉగ్రరూపం ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. మరి ఈ రోజు ఇంకొక విషయం ఏంటంటే మరి ఎల్లంపల్లికి సంబంధించిన దాంట్లో ఎత్తిపోతలకు సంబంధించినవి కూడా మరి వదలడానికి మరి అన్నిటి సిద్ధం చేస్తున్నారు, పంపులు అవన్నీ కూడా సెట్ చేస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఈ రోజు రేపు మరి ఖచ్చితంగా మరి నీళ్లు వదలడానికి కూడా సిద్ధమైనట్టుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి కూడా మరి ప్రకటన చేసినట్టుగానైతే కానొస్తుంది. మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం కేంద్రంలో గత బారాస ప్రభుత్వం కుదుర్చుకుంది. డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పాత బస్తీ మెట్రో పూర్తి. గొర్రెల పంపిణీలో 700 కోట్ల కుంభకోణం. ఈ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. విద్యుత్ ఒప్పంద పత్రాలను సభకు అందించిన సీఎం. మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని ఇంతకాలం వారు బారాస నేతలు ఊటదంపుడు ఉపన్యాసాలు చేశారు. దీనిపై హరీష్ రావు ఎవరిని మభ్యపెడుతున్నారు? బారాస అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతామని సంతకాలు చేశారా లేదా? తెలంగాణ విద్యుత్ శాఖను కేంద్రానికి అప్పగించారా లేదా? సమాధానం చెప్పాలని మరి సీఎం రేవంత్ రెడ్డి మరి ఆ నిండు సభలో మరి రేవంత్ని అడిగే మరి హరీష్ రావుని అడిగినట్టుగానైతే కానొస్తుంది. మరి హరీష్ రావు కూడా మరి దానికి సంబంధించింది మరి ప్రకటనలో మరి ఆ శాసనసభలో మాట్లాడిన దాని మీదనే మరి ఆయన కూడా ఒక ప్రకటన ఇచ్చిండు. మరి అదేందో చూద్దాం. మేము ఒప్పుకోలేదు. సాగు మీటర్లపై సీఎం సభను తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వానికి విజన్ లేదు, విమర్శ మాత్రమే తెలుసు. కేంద్రం నుంచి భారీగా నిధులు ఎలా సమీకరిస్తారు? బెల్ట్ షాపులు పెట్టి ఎక్సైజ్ ఆదాయం పెంచుతారా? బడ్జెట్ చర్చలో బారాస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ. అసలు నిజంగా ఈ హరీష్ రావు ఈ మాట్లాడేటప్పుడు హరీష్ రావు ఏదైతే బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతుండో దాని మీద ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే తాగి సస్తే మాకేం పోతుంది, సొమ్ము వస్తుంది, మేమే దోచుకుంటాము అనే ఆలోచనతోటి అనేకమైన గ్రామాలలో ఊరికి గతంలో 1-2 ఏళ్ళో ఒక్కడ దొంగతనంగా పోలీసులకు తర్వాత ఎక్సైజ్ శాఖకు భయపడి అమ్ముకునే ఈ గ్రామాలలో ఈనాడు ఒక్కొక్క ఊర్లో వచ్చేసి 10 నుంచి 15 బెల్ట్ షాపులు గవర్నమెంట్ కు ఫీజు కట్టి వచ్చి బెల్ట్ షాపులు అమ్ముతుంటే మరి ఈరోజు ఎంతో మంది కేసీఆర్ సంబంధించినటువంటి కోటర్లు వాటికి సంబంధించిన తక్కువ ధరకు వస్తున్నాయని మరి వాటికి సంబంధించిన మీరు అధిక ధరలు పెంచినప్పటికీ పన్ను అధికంగా ఈ ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద మద్యం సేవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పన్ను భారం మోపుతూ కోట్ల రూపాయలు వెచ్చించిన చరిత్ర మీది. మద్యంకి ఇంకా ఎక్కువ అదనపు షాపులకు పర్మిషన్లు ఇచ్చి లక్షల రూపాయలు దోచుకున్నటువంటి మరి మీరు ఈరోజు బెల్ట్ షాపులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడానికి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అనేది ఇక్కడనే అర్థమవుతుంది. అసలు బెల్ట్ షాపులు మద్యము ఇదే కేసీఆర్ నీ మామ అయినటువంటి కేసీఆర్ మన ఎన్టీ రామారావు సమయంలో మహిళలందరూ కలిసి ప్రజా ఉద్యమం చేస్తే మహిళా ఉద్యమం చేస్తే మందును బంద్ చేస్తే మరి ఆ తర్వాత ఆయన అల్లుడు వచ్చి మరి మళ్ళా షాపులు తెరిచింది చంద్రబాబు నాయుడు. మరి అప్పటి నుంచి అడపదడప కొద్దో గొప్ప ఉండే మరి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడ్డదో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి ఎక్సైజ్ శాఖలతోటి, తర్వాత కొన్ని శాఖలతోటి ఆదాయం ఏవైతే వస్తున్నాయో ఆ శాఖలతోటి మిలాఖతై సమావేశాలు పెట్టినట్టుగా పెట్టి దాని మీద ప్రజల సొమ్మును దోచుకున్న చరిత్ర మీది, ఉచిత మాఫియా చేసిన చరిత్ర మీది. ఇలాంటి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో ప్రాణాలకు తెగిడిచి తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఇబ్బంది పడి దెబ్బలు తిని ఎన్నో చేస్తే వాళ్ళని ఉద్యమం తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎక్కగానే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులకు మరి ఏది కావాలన్నా వాళ్ళని ఆ యూనివర్సిటీ నుంచి గేట్ బయటకు వెళ్లకుండా మరి అంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి నీ ప్రభుత్వం, నీ మామ ప్రభుత్వం, మీరు ఈరోజు మరి బెల్ట్ షాపుల గురించి, మరి ఉద్యోగాల గురించి మాట్లాడటం సిగ్గుచేటుగా అనిపిస్తలేదా అని కూడా తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ వాళ్ళు ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగారు. ఇంకా కూడా జ్ఞానం తెచ్చుకోకుండా ఈ విధంగా మాట్లాడటం అయితే మరి కేసీఆర్, హరీష్ రావుకు మరి ఇంకా ఉన్నదా బుద్ధి అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మరి ఎల్లంపల్లి ఎత్తిపోతలు మరి ఈరోజు వాటిని నీళ్లు వదులుతున్నట్టుగా కానొస్తుంది. ఇంకొక విషయం, మరి గోదావరి అయితే ఉగ్ర రూపం దాల్చింది. మరి దానికి సంబంధించిన భద్రాచలంకి సంబంధించినటువంటి మరి 3వ హెచ్చరిక కూడా అయిపోయింది. మరి అక్కడ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలకు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఒక 40-50 గ్రామాలలో రాకపోకలు నిలిచిపోయినట్టుగా కూడా కానొస్తుంది. మరి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కానొస్తుంది. మరి వీటికి సంబంధించినవన్నీ కూడా మరి ఉన్నది. అట్లాగే మరి అది ఏదైతే ఉన్నదో గొర్రెలకు సంబంధించిన స్కాము, వీటికి సంబంధించిన ఎప్పుడైతే దుర్వినియోగం, నిధులు దుర్వినియోగం అయినాయో ఆ తర్వాత రైతులకు సంబంధించినవి, రైతు భరోసాకు సంబంధించినవి, రోడ్లకు, గుట్టలకు, చెట్లకు, వీటన్నిటికి కూడా మరి ఏవైతే వేసిరో ఏదైతే రైతు భరోసా వేసిరో ఆ రైతు భరోసాకు సంబంధించిన అవినీతి ఏ విధంగా జరిగింది వాటిపైన క్షుణ్ణంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పరిశీలన చేస్తుంది. దానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు సర్వే నెంబర్లు మరి ఆ డిజిటల్ దానికి సంబంధించింది పెట్టుకొని మరి ఆ యొక్క సర్వే నెంబర్లు ఆ యొక్క పొలాలై ఆ తర్వాత వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు కానొస్తుంది. మరి దాని మీద ఒకసారి చూద్దాం. ఈ రైతు భరోసా ఉన్నటువంటి అవన్నీ కూడా సాగు భూములేనా అనే దాని మీద అయితే పరిశీలన చేస్తారు. మరి వాటికి సంబంధించిన అయితే జరుగుతున్నాయి. మరి దాని మీదనైతే ఇంకో కొద్ది రోజుల్లో ఆల్రెడీ కొన్ని రోడ్లకు, R&B రోడ్లకు వీటికి సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీలు తీసేసిన షుగర్ ఫ్యాక్టరీలకు వీటికి వేసినట్టుగా కూడా అయితే కొంత నిజ నిర్ధారణ అయితే తేలినట్టుగా కానొస్తుంది. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. మరి వీటన్నిటి మీద కూడా ఒకసారి మరి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆలోచన వీటన్నిటి మీద కూడా ఒకసారి మరి మన తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా గుడ్డి సాకులు, తర్వాత ఈ రాజకీయ నాయకుల మీద మోజుతోటి కాక మనము ఈ తెలంగాణ ప్రజలు అదే విధంగా ఎవరు చెప్తే వాళ్ళ మాటలు నమ్ముకుంటే నష్టపోయేది మనమే. ఓట్లప్పుడు ఏదో వచ్చి అన్న తమ్ముడు అంటారు, తర్వాత మనకు అక్కడ అసెంబ్లీలో కూర్చొని మాత్రం కావాల్సినవన్నీ కూడా మనకు వాళ్ళు చేసుకుంటూ పోతారు. దానికి ఉదాహరణ కరెంటుకు సంబంధించింది. మరి అదైతే చాలా భారం పడే పరిస్థితి ఉందని మరి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నట్టుగా కూడా కానొస్తుంది. మరి దానికి సంబంధించింది కూడా చూద్దాం. మరి ఎట్లా ఏంది, అది ఎంత పడుతుంది, ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. కేంద్రంతో గత భారత ప్రభుత్వం చేసుకున్న దర్యాప్తు ఒప్పందాలు తెలంగాణకు గుదిబండగా మారుతున్నాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ డిస్కంల కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లను పెడతామంటూ 2017 జనవరి 4న కేంద్ర ప్రభుత్వం ఖాతా భారత ప్రభుత్వం రాష్ట్ర డిస్కంల ఒప్పందంపై సంతకాలు చేశామని సీఎం చెప్పారు. సిడబ్ల్యూఏషన్ ట్రాన్స్ఫార్మర్ల విద్యుత్ ఫీడర్ల వద్ద 2017 జూన్ 30 కల్లా 500 యూనిట్ల లోపు వాడే కనెక్షన్లలో 2018 చివరికల్లా 200 యూనిట్ల లోపు వాడే కనెక్షన్లలో 2019 చివరికల్లా మీటర్లు పెడతామని అప్పటి రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, తెలంగాణ దక్షిణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ డిప్యూటీ డిస్కంలకు సంబంధించిన అధికారులంతా కూడా మరి దాని మీద సంతకాలు పెట్టినట్టుగా కానొస్తుంది. మరి గృహాలకు సంబంధించినటువంటి మరి అనేక మంది కూడా ఇలా సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో కూడా మరి కరెంటుకు సంబంధించినటువంటి కూలర్లు రకాల సమయంలో కావచ్చు, లేదా కొంత వేడి తట్టుకోవడానికి కూలర్లు వాడటం, తర్వాత ఏసీలు
మరి మధ్య తరగతి అటు ఇది కాకుండా ఇటు మామూలుగా లో బడ్జెట్తో సంబంధించినటువంటి వాళ్ళు మరి కొంత ఏసీలు వాడటం ఇలాంటి ఉన్న కుటుంబాలపై ఆ ఇండ్లకు ఏదైతే మీటర్లు ఉన్నాయో ఆ మీటర్లు మరి మినిమం మరి వాషింగ్ మిషన్లు తర్వాత ఏసీలు ఫ్రిడ్జ్లు వాడితేనే మినిమం 200 నుంచి 250 యూనిట్లు మరి కరెంటు కాలుతుంది. మరి 200 యూనిట్లు దాటితే మరి ప్రజలపై భారం మోపే విధంగా మరి వాళ్ళకు మీటర్లు పెట్టాలని స్పెషల్ డిస్కమ్లు పెట్టి మరి ప్రజల మీద భారం వేయాలనే ఆలోచన మరి ఒప్పుకున్న మరి దాన్ని ఏదైతే చేసుకున్నారో అది వాస్తవం అనేది శాసనసభలో వీళ్ళు పెట్టిన అగ్రిమెంట్లకు సంబంధించిన డిస్కమ్లకు సంబంధించినటువంటి అధికారులు జెన్కో అధికారులు సంతకాలు పెట్టినట్టుగా అజయ్ మిశ్రా వీళ్ళంతా కూడా పెట్టినట్టుగానైతే మరి అక్కడ ఉన్నది. మరి అదే గతంలో జరిగిందని కూడా చెప్తున్నాం. మరి ప్రజలు ఎంతో వ్యతిరేకించడంతో దాన్ని ఆగిరు. తర్వాత ఆ పన్నుల భారం అయితే మరి మనకు తెలంగాణ రాష్ట్రానికి పడే పరిస్థితి ఉన్నదని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి ఇంకా అంతేకాదు మరి ఇలా 7-8 వేల కోట్ల వరకు లక్షల కోట్ల వరకు వేల కోట్ల వరకు అప్పులు చేసిరనంటే మేము 3,34,000 చిల్లర కోట్లనే అప్పు చేసినా మిగిలిన మొత్తం కేంద్రానికి సంబంధించినవి. అట్లాగే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే అటువంటి ఆటికి సంబంధించిన అప్పులయ్యి వాటికి మేము చేసినవి కాదని మరి ఒక ఇదిగా దాన్ని తప్పుదోవ పట్టించేటట్టుగానైతే చెప్తున్నాడు. మరి ఇప్పటికి ఇన్నిసార్లు మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి శాసనసభలో మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు మరి దాని మీద ఎన్నోసార్లు క్వశ్చన్ వేసి ఉంటారు కదా. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు నువ్వు? మరి ఈ రోజు మరి నువ్వు ఇన్ని లక్షల వేల కోట్ల రూపాయల అప్పులు చేసినవి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిరని అనేటప్పటికీ మేము చేయలేదు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి జరిగిన అప్పులు దానికి సంబంధించినవి మన తెలంగాణ రాష్ట్రానికి కలిపిరు. మరి అవి చేయబడికి 7 లక్షల వేల కోట్లకు సంబంధించినటువంటి అప్పులు ఉన్నాయని మరి ఈ రోజు చెప్తున్నాయి హరీష్ రావు. మరి గతంలో మరి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వాళ్లకు తెలియదా, లేకపోతే వాళ్లకు మరి వాళ్ళు అడగలేదా, మీరు చెప్పలేదా అనేది కూడా మరి ఈ సందర్భంగా మరి ప్రశ్నించాల్సిన పరిస్థితి అయితే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఇంకా రేపు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలకు సంబంధించినవి మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి మరి ఇంకా ఇదిగానే మరి ఏదో ఊచదంపుడుకు సంబంధించిన తర్వాత ప్రజలను రెచ్చగొట్టే విధంగా మరి అది చేద్దాం ఇది చేద్దామని మరి ఒర్రె కూతలు కూసి చేస్తే మరి ప్రజలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మరి మీ ప్రభుత్వంలో మరి మీరు అంటుంటే వేరే జెండాలు పట్టుకున్న వాళ్ళు మరి అయ్యాలు దెబ్బలు తిన్న పరిస్థితి ఉన్నది. పోలీసులతోటి కావచ్చు, మరి మీ అధికారం ఉన్న పార్టీ కార్యకర్తలతోటి మరి గతంలో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్ట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి ఇలాంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు మరి ఎదురు తిరిగినప్పుడు ప్రశ్నలు అడిగినప్పుడు దెబ్బలు కొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి మీరు కూడా ఇప్పుడు అదే పరిస్థితి చేసి కాంగ్రెస్ వాళ్ళతో కూడా దెబ్బలు కొట్టించే పరిస్థితి చేస్తురేమో. మరి మీరు ఒక్కసారి మరి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే దెబ్బలు తినేది మీరు గారు. మరి ఇంకా ఏదైనా జరిగితే ఆత్మహత్య లాంటివి కానీ ఇంకేదైనా జరిగితే మీకు సంబంధించిన మీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు చనిపోరు. మరి ఏదున్నా సామాన్య మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళే మరి వాళ్ళే ఒక పార్టీకి అంటే ఆ పార్టీకి కట్టుబడి ఉంటారు. వాళ్ళే ప్రాణత్యాగం చేసే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఎదురొద్ది జెండాలు పట్టుకుని ఎదురొడ్డి దెబ్బలు తినే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి రెచ్చగొట్టే ప్రసంగాలు తర్వాత రెచ్చగొట్టేటట్టుగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రసంగాలు ఇక చేయడం మర్చిపోవాలని తెలియజేస్తున్నారు.